జై శ్రీ అమ్మా భగవాన్. ఈరోజు శ్రీ భగవాన్ గారి ముక్తి మోక్ష దర్శనం యొక్క తెలుగు అనువాదానికి వచ్చిన భక్తులందరికీ మా హృదయపూర్వక ఆహ్వానము. ముందుగా మనము ప్రార్థనతో ప్రారంభిస్తాము. దయచేసి అందరూ చేతులు జోడించుకొని అమ్మా భగవాన్ స్మరించుకుంటూ ఈ మూల మంత్రాన్ని జపించండి. ఓం శ్రీ सर्वदेव श्री परंज्योति श्री कल्की भगवती समेत श्री कल्की भगवते नमः. ओम. ఇప్పుడు మొదటి ప్రశ్న చూస్తాము. ప్రియమైన శ్రీ భగవాన్, మేము ముక్తి మోక్ష క్లాసుల ద్వారా ఎలాగ అభివృద్ధి చెందుతున్నామన్నది తెలుస్తుంది. శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. ముక్తి మోక్ష దర్శనంలో మీకు స్టెప్ బై స్టెప్ ప్రక్రియ అనేది జరుగుతుంది. మొదటిగా మేము పరిష్కరించేది మీ ఇహం సమస్యలు. మీ సమస్యలన్నీ కూడా మీ యొక్క ప్రోగ్రామ్స్ నుంచి వస్తాయి. అందువల్ల మీ ప్రోగ్రామ్స్ని మార్చి మీ సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నిస్తాము, లేదా అవి నివృత్తి కావడానికి ప్రయత్నిస్తాము. మీరు అందించే సహకారం వల్లే మేము వేగంగా కానీ నిదానంగా కానీ వెళ్ళగలము. ఒకటి మీకు సహాయం చేయాలనుకుంటున్నాము, ఇంకొకటి మీరు దానికి సహకారం అందించాలి. ఈ రెండు కలిసినప్పుడే అది జరుగుతుంది. మీ సహకారం అంటే మీకు ఎంత విశ్వాసం ఉంది, ఎంత బంధం ఉన్నది అన్నది ముఖ్యము. దాని మీద ఆధారపడే మేము మీకు సహాయం చేయగలము. ఎంత ఎక్కువగా మీకు బంధం ఉంటుందో అంతగా మీకు సహాయం చేయగలము. బంధం తక్కువ ఉన్నట్లయితే సహాయం చేసేది కష్టము. బంధం అనేది మిమ్మల్ని మాతో కలిపే ఒక వైర్ లాంటిది. ఆ వైరే కనుక లేకపోతే ఎలక్ట్రిసిటీ అనేది ప్రవహించదు. అందువల్లే మీకు కొంతమంది భక్తులను చూస్తే తెలుస్తూ ఉంటుంది. కొంతమందికి చాలా స్ట్రాంగ్గా బాండ్ ఉంటుంది. మహిమలు అనేవి వెంటనే జరుగుతూ ఉంటాయి. ఎవరికైతే ఆ బంధం అనేది ఉండదో వారికి మహిమలు జరిగేది చాలా కష్టము. ముందు మా ముఖ్యమైన దృష్టి దేని మీద అంటే మీకు సంబంధించిన ఇహంలోనున్న సమస్యల్ని పరిష్కరించడము. అవి పరిష్కరించబడాలి లేదా నివృత్తి చెందాలి. ఆ తర్వాత మనము ముక్తి వైపుకి వెళ్తాము. చాలామంది ఇప్పటికీ ముక్తి పొందుతూ ఉన్నారు. కొంతమంది జీవన్ముక్తి కూడా పొందున్నారు. మొదటి అడుగు ముక్తి, ఆ తర్వాత జీవన్ముక్తి. ముక్తి అనేది వచ్చి వెళ్తూ ఉంటుంది. సంపూర్ణ జీవన్ముక్తి అనేది శాశ్వతంగా ఉంటుంది. ఇది ఒక ముఖ్యమైన తేడా. చిన్న చిన్న తేడాలు అనేవి ఉంటాయి. అయితే ముక్తి పొంది జీవన్ముక్తి పొందుతూ ఉన్నప్పుడు వీటిని మీరు చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటారు. తర్వాత ముఖ్యమైనది భక్తులందరూ కూడా భగవత్ సాక్షాత్కారము పొందాలి. దైవం గురించి మేము చెప్పిన విధానము మీరు అర్థం చేసుకున్న విధానంకి వేరేగా ఉంటుంది. ఇది మీకు చాలా స్పష్టం అవ్వాలి. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. ఒకటి ముక్తి, జీవన్ముక్తి, భగవత్ సాక్షాత్కారము. మీకు ముక్తి వచ్చి ఉండాలి లేదా సంపూర్ణ జీవన్ముక్తి వచ్చి ఉండాలి. మీకు జీవన్ముక్తి వచ్చి భగవత్ సాక్షాత్కారం కూడా పొంది ఉండొచ్చు, లేదా మీకు జీవన్ముక్తి వచ్చి భగవత్ సాక్షాత్కారము వచ్చి ఉండకపోవచ్చు. ఏ విధంగానైనా ఇది సంభవించవచ్చు. మీరు జీవన్ముక్తి పొంది భగవత్ సాక్షాత్కారాన్ని కూడా పొంది ఉండొచ్చు. అది కూడా సాధ్యమే. మనము ఈ మార్గంలో ముందుకు వెళ్తాము. ఈ మధ్యకాలంలో ఇవి చాలా వేగంగా జరుగుతూ వస్తూ ఉన్నాయి. చాలామంది భక్తులు ముక్తులవుతున్నారు, మరికొంతమంది జీవన్ముక్తులవుతున్నారు, మరికొంతమంది భగవత్ సాక్షాత్కారాన్ని పొందుతున్నారు. ఇది ఈ మధ్యన అకస్మాత్తుగా వేగం అందుకుంది. చాలా సంవత్సరాలుగా ఇది ఆలస్యమవుతూ వచ్చింది, కానీ ఇప్పుడు చాలా వేగం అందుకుంది. వీటి గురించి మరిన్ని విషయాలు వచ్చే రోజుల్లో మనం మాట్లాడుకుంటాము. తర్వాత ప్రశ్న. ప్రియమైన శ్రీ భగవాన్, ఈ ప్రక్రియ ఎవరి మీద శక్తివంతంగా పనిచేస్తుంది? దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. చూడండి, ఇది భక్తి మార్గము. మీరు ఏ మార్గాన్నైనా అనుసరించడానికి స్వేచ్ఛ ఉంది. మన ధర్మము ముఖ్యంగా భక్తి మార్గము. ఇది రామలింగ స్వామి
కార్యానికి కొనసాగింపుగా ఉంటుంది. ఇది మనము నామదేవ్ మార్గాన్ని అనుసరిస్తూ ఉంటాము, జ్ఞానదేవ్ కాదు. శ్రీ భగవాన్ అంటున్నారు, ఇంతకుముందు నేను ఒక ఉదాహరణ ఇచ్చున్నాను, నామదేవ్ జ్ఞానదేవ్ యొక్క ఒక కథ. వాళ్ళిద్దరూ తీర్థయాత్రలకు వెళ్తున్నారు. ఒక సమయంలో వారికి చాలా దాహం వేస్తుంది. అది వారిరువురు ఒక బావి దగ్గరికి వస్తారు. బావి చాలా లోతుగా, నీరు ఎక్కడో దిగువన ఉంటుంది. ఆ బావి ఇప్పటికీ బికనేర్ అనే ప్రాంతంలో ఉందని చెప్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళారు. జ్ఞానదేవ్ చెప్పున్నాడు, నేను ఒక పక్షిగా మారి నీటిని తాగి నీకు నీరు తీసుకొస్తాను అని. జ్ఞానదేవు జ్ఞాన మార్గాన్ని అనుసరిస్తూ ఉన్నారు. నామదేవ్ చెప్పారు, అదంతా వద్దు, నేను భగవంతుడిని ప్రార్థన చేస్తాను, బావిలో నీరు నేరుగా వచ్చి నా నోట్లో పడుతుంది, నీకు కూడా అని చెప్పి. మనం కూడా భక్తి మార్గాన్ని అనుసరిస్తాము. భక్తి మార్గంలో ఎటువంటి కృషి ఉండదు. ఇది కేవలము దైవానుగ్రహమే. ఈ దైవానుగ్రహం అనేది ఎప్పుడు మీకు వస్తుంది? మీకు ఆ వైర్ కనెక్షన్ అనేది ఉండాలి. భగవంతుడితో మీకు వైర్ కనెక్షన్ అనేది ఉండాలి. అదే బంధము. ఏదో ఒక బంధం అనేది ఉండాలి. స్నేహితుడైనా, తండ్రి అయినా, అమ్మ అయినా, అన్న అయినా, అక్క అయినా, ఏదైనా సరే, ఏదైనా ఒక బంధం అనేది ఉండాలి. మనుషులుగా మీకు ఏదో ఒక బంధం ఉండాలి. ఆ బంధం ఉన్నప్పుడే అనుగ్రహం అనేది ప్రవహిస్తూ ఉంటుంది. మిమ్మల్ని ఎవరు కూడా తీర్పునివ్వట్లేదు. మీరు మంచివాళ్ళు, చెడ్డవాళ్ళని ఎవ్వరూ చెప్పరు. మీకు బంధం ఉండాలి అంతే. బంధం ఉంటే మీకు అన్ని విషయాలు చాలా చాలా తొందరగా జరుగుతాయి. కొంతమంది భక్తులు చాలా అద్భుతమైన స్థితిలో ఉన్నారు. గమనించి చూస్తే వారికి చాలా గొప్ప బంధం ఉంది. వారు 10 ఏళ్ళుగా, 20 ఏళ్ళుగా గొప్ప స్థితిలో జీవిస్తూ ఉన్నారు. వారి యొక్క ఇహం కూడా పూర్తిగా నెరవేరుతూ ఉంది, పరము నెరవేరుతూ ఉంది. అంతేకాకుండా ఇతరులకు కూడా వాళ్ళు సహాయం చేస్తూ ఉన్నారు. ఇలాగ 1 సంవత్సరం, 2 సంవత్సరాలు కాదు, 10, 20 సంవత్సరాలు ఇట్లా జీవించిన వాళ్ళు కూడా ఉన్నారు. మనము వాళ్ళ గురించి చెప్పట్లేదంతే. ఎందుకంటే వారికి కొన్ని రకాల సమస్యల్ని కలిగిస్తూ ఉంటుంది. ఇలాగా మీరందరూ కూడా తయారవ్వాలని ఎదురు చూస్తూ ఉన్నాం. ఇట్లా కొద్దిమంది కనుక వచ్చినట్లయితే మిగిలిన వాళ్ళకి ఇంకా తొందరగా జరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే మనకి కావలసిన సంఖ్యాబలము వచ్చిందో అప్పుడు ఎటువంటి సమస్య ఉండదు. వారి పేర్లు మీకు చెప్తాము. లేదంటే వారికి కొన్ని రకాల సమస్యలు అనేవి వస్తూ ఉన్నాయి. చుట్టూ ఉన్న ప్రజలు ఊరికనే ఉండరు. వారికి ఏదో ఒక సమస్యని కలిగిస్తూ ఉంటారు. ఉదాహరణకి ఒక వ్యక్తి చాలా అద్భుతమైన స్థితిలో ఉన్నారు. కొన్ని సంవత్సరాలుగా ఆయన చాలా మంచి స్థితిలో ఉన్నారు. మౌనంగా ఉంటూ ఉంటారు. కానీ చుట్టూ ఉన్న ప్రజలు ఏమన్నారు, ఈయనకు అప్పులు ఉన్నాయి, అందువల్ల ఊరికనే పని చేయకుండా ఇలా కూర్చుంటున్నారు, ఈయన నటిస్తూ ఉన్నాడు, గొప్ప స్థితిలో ఉన్నట్టుగా చూపించుకుంటూ ఉన్నాడు, ఇదంతా నిజం కాదు అని. ఆయన వ్యాపారానికి వెళ్ళటం లేదు, అది నిజమే. ఆ తర్వాత వ్యాపారానికి వెళ్ళడము, అక్కడ కూర్చోవడము, బిజినెస్ అనేది ఇంప్రూవ్ అవటము, అప్పులన్నీ క్లియర్ అయిపోవడము జరిగిపోయింది. మంచి స్థితిలో ఉన్నారు అంటే ప్రజలు ఊరుకునే ఉండరు. ఎన్నో రకాల కామెంట్స్ చేస్తూ ఉంటారు, కథలను సృష్టిస్తూ ఉంటారు. అందువల్ల మేము కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే చాలామంది ఒక మంచి స్థితిలో ఉన్నారు. మీరు పుస్తకాల్లో చదివిన స్థితులు వారు అనుభూతి చెందుతూ ఉన్నారు. మీరు ఊహించుకొని ఉంటారు, భ్రమపడి ఉంటారు, ఇలాంటివి మనుషులకు రామేమోనని. కానీ ఇదంతా జరుగుతుంది. మీ చుట్టూ ఉన్న భక్తుల్లోనే ఈ స్థితి కలిగి ఉంది. ఎవరికైతే స్ట్రాంగ్ బాండ్ ఉందో వారికి ఇది జరిగింది. వారికి అమ్మా భగవంతు బంధం కూడా పెరుగుతూ వస్తుంది. ఈ మధ్య కాలంలో చాలామంది బంధంలో పెరుగుతూ ఉన్నారు. వారికి ఇలాంటి స్థితులు తొందరగా జరుగుతూ ఉన్నాయి. ఇంతకుముందు ఎందుకు ఇట్లా జరగలేదు అంటే వారికి బంధం చాలా వీక్గా ఉంది. ఇప్పుడు ఎన్నో సంవత్సరాలుగా ఆ బంధం అనేది పెరుగుతూ వచ్చింది. అందువల్ల ఈ స్థితులు అనేవి వేగంగా జరగడం అనేది సాధ్యమవుతూ ఉంది అని ఈ ప్రశ్నకి సమాధానాన్ని ముగించున్నారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామంలో ప్రియమైన శ్రీ భగవాన్, మా ముక్తి ప్రయాణంలో
అమ్మా భగవాన్తో ఉన్న దృఢమైన బంధము ఏ రకంగా సహాయకారిగా ఉంటుంది. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. నేను ముందు చెప్పినట్టుగా ఇది భక్తి మార్గము, రామలింగ స్వామి యొక్క వర్క్ కొనసాగింపు. ఇది నామదేవ్ అనుసరించిన మార్గము. ఎప్పుడైతే మీకు బంధం ఉంటుందో అప్పుడే మీ మీద పని చేయగలము. చివరిలో ముక్తి అనేది లభిస్తూ ఉన్నప్పుడు మీ చక్రాసం సరిచేయటము, కుండల్ని జాగ్రత్తపరచడము, ఇవన్నీ కూడా మీకు జరుగుతూ ఉంటాయి. మీ బ్రెయిన్ మీద కూడా వర్క్ చేస్తూ ఉంటాము. అంతేకాకుండా శరీరం లోపలి అవయవాల మీద కూడా పనిచేస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా మేము మాట్లాడము, మేము వాటి గురించి మౌనంగా ఉంటాము. మీ మెదడు మీద పనిచేస్తూ ఉంటాము. ఆ రకంగా మీకు వివిధ స్థితులు అనేవి కలుగుతూ ఉంటాయి. 10 లక్షల మంది ఉంటే 10 లక్షల మంది అమ్మా భగవాన్గా మారి మీకు ఈ స్థితిని ప్రసాదిస్తాం. మీరు ఈ భూలోకంలో ఎక్కడైనా ఉండొచ్చు. మీరు ఇప్పుడు ఒక వీడియోను కూడా చూస్తున్నారు. మాస్కో నగరం పైన టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. క్రితంసారి ముక్తి మోక్ష దర్శనంలో అమెరికాలోని ఒక ఎలుగుబంటి ద్వారా సహాయం అందింది. మీరు ఎక్కడైనా ఉండొచ్చు, ఇది మాకు సంబంధం లేదు. మేము ప్రపంచవ్యాప్తంగా మేము పనిచేస్తాము. మీరు గ్రామంలో ఉండొచ్చు, లేదా ఆఫ్రికాలో ఒక మాల్మూరు ప్రాంతంలో ఉండొచ్చు, లేదా ఒక ఆధునిక నగరమైన ముంబైనైనా కావచ్చు, న్యూయార్క్ అవ్వచ్చు, మాస్కో అవ్వచ్చు, బీజింగ్ అవ్వచ్చు. ఎక్కడ ఉన్నా సరే మీకు సహాయం చేయగలము. ఏ సమయంలోనైనా ఎవరి మీదైనా సరే మేము సహాయం చేయగలము. కావలసిందల్లా ఒకటే, మీకు బంధము. మీకు ఏదైతే వీడియో చూపించుందామో మాస్కోలో, ఆ వ్యక్తికి అమ్మా భగవాన్తో ఒక స్ట్రాంగ్ బాండ్ ఉంది. ఎప్పుడైతే మీకు కూడా అలాంటి ఒక బంధం ఉంటుందో మీ మీద కూడా మేము చాలా సులువుగా పనిచేయగలము. మీ మీద టెర్రరిస్ట్ అటాక్ జరిగి మీరు ఎక్కడో దాక్కొని ఉన్నారు. మేము మీకు సహాయం చేసి గైడ్ చేయగలము, ఎలాగ దాని నుంచి బయటకు రాగలరని. మాకు సమయం కానీ స్థలం కానీతో సంబంధం లేదు. మీకు ఎక్కడైనా సరే సహాయం చేయగలము. ఆ సహాయం చేయాలి అంటే బంధం అనేది ఉండాలి. ఏదో ఒక రకమైన బంధం ఉండాలి. మీలో చాలామందికి ఈ బంధం అనేది ఉండదు. చాలా గొప్ప మహిమ జరుగుతుంది. చనిపోయిన వ్యక్తి మళ్ళీ జీవిస్తారు. అయితే వారి లోపల అనువంత కూడా కృతజ్ఞత ఉండదు. ఎంతోమంది భక్తులకి గొప్ప గొప్ప మహిమలు జరుగున్నాయి. ఊహించలేనన్ని గొప్ప విషయాలు జరుగున్నాయి. అయినప్పటికీ వారి లోపల కృతజ్ఞత అనేది శూన్యము. ఇక్కడ బంధం అనేది ఎక్కడ ఉంది? మహిమలు జరిగినప్పుడు వారికి కొద్దిసేపు ఆ బంధం అనేది ఉంటుంది. ఆ తర్వాత వారికి కృతజ్ఞత అనేది లేదు. సాధారణంగా ప్రజలందరూ కూడా కృతజ్ఞతహీనులు. వాళ్ళ లోపల కృతజ్ఞత అనేది ఉండదు. అందువల్లే మేము ఈ పని చేసేది చాలా కష్టము. మీకు కృతజ్ఞత ఉండాలి, బంధం అనేది ఉండాలి. ఎప్పుడైతే బంధము కృతజ్ఞత అనేది ఉంటుందో అప్పుడే మీకు అన్ని విషయాల్ని చేయడం అనేది సాధ్యమవుతూ ఉంటుంది. మేము మీ మెదడు మీద పనిచేయాలి, చక్రాల మీద పనిచేయాలి, మీతో ఉండాలి, మీ లోపల ప్రవేశించాలి. ఆ కనెక్షన్ అనేది ఉన్నప్పుడే ఇదంతా జరుగుతూ ఉంటుంది. కానీ ఈరోజు ప్రజలు అట్లా లేరు. మేము వారిని నిందించటం లేదు కూడా. దయచేసి అర్థం చేసుకోండి. మేమెవరిని కూడా తీర్పునివ్వట్లేదు, ఎవరిని కూడా నిందించట్లేదు. మీరు కృతజ్ఞత లేని వ్యక్తిని తీసుకొస్తారు, అప్పటికి వారిని మేము జడ్జ్ చేయము. ఎందుకంటే వారి లోపల అట్లాంటి ప్రోగ్రామ్స్ నడుస్తూ ఉన్నాయి. మాకు తెలుసు ఆ వ్యక్తి పూర్తిగా కృతజ్ఞత లేకుండా ఉన్నాడు అని. అయినప్పటికీ వారిని మేము జడ్జ్ చేయము. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఇలాంటి ప్రోగ్రామ్స్తోనే నిండి ఉన్నారు. ప్రజలు సహజంగానే కృతజ్ఞత అనేది ఉండదు వాళ్ళకి. మీరు ఒక భిక్షగాన్ని కోటీశ్వరుడు చేయండి, సంవత్సరం తర్వాత చెప్తాడు, ఇది నా కష్టము, నా యొక్క సత్కర్మ, మా పూర్వీకుల అనుగ్రహము, ఇదే నాకు జరిగింది అని. పూర్తిగా ఇది దైవానుగ్రహము అని మర్చిపోతాడు. సడన్గా చెప్తాడు, ఇది నా సత్కర్మ అని, పూర్వీకులని, ఇట్లాగా మాట్లాడుతూ ఉంటాడు. నా కష్టార్జితం అని మాట్లాడుతూ ఉంటాడు. ఇవి తన జీవితంలో ఎప్పుడూ చేసి ఉండడు. అయితే ఈ రకంగా ఆ వ్యక్తి ప్రవర్తిస్తూ ఉంటాడు. దానికి కారణం ఏమిటంటే వారి లోపలున్న ప్రోగ్రామ్స్ ఆ వ్యక్తిని అలా మార్చేస్తాయి, కృతజ్ఞతహీనులుగా చేసేస్తూ ఉంటుంది.
చనిపోతున్న మనిషిని మీరు తీసుకురండి, వారికి జీవం పోస్తాము, మర్చిపోతాడు అంతే. ఒక ముష్టివాడికి కొన్ని కోట్లు ఇవ్వండి, మర్చిపోతాడు. మేము డీటెయిల్స్ ఇవ్వదలుచుకోలేదు, కానీ చాలామంది అలాగున్నారు. చదువులో వెనుకబడి ఉన్న విద్యార్థులు ఈరోజు పిహెచ్డీలు చేస్తున్నారు, అయితే కృతజ్ఞత లేదు. కానీ వీటి దేని వల్ల కూడా మేము ప్రభావితం చెందట్లేదు. మేము వాళ్ళని తీర్పునిస్తున్నామా? లేదు. ఎందుకు? వారి లోపల అలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వారు కనుక కృతజ్ఞతతో నిండి ఉన్నట్లయితే వారికి ఎన్నెన్నో అందించవచ్చు, మరింత వేగంగా వారికి మరిన్ని మహిమలు చేయొచ్చు, వారిని ముక్తులు చేయొచ్చు, ఇతరులకి సహాయం చేయొచ్చు. ఇక్కడ మన కార్యం నిదానం అవుతూ ఉంది. కానీ ఇప్పుడు అన్నీ మారుతున్నట్టుగా అనిపిస్తూ ఉన్నాయి. చాలామంది ప్రజలు ముక్తులు అవుతూ ఉన్నారు, కొంతమంది జీవన్ముక్తులుగా అవుతూ ఉన్నారు, భగవత్ సాక్షాత్కారాన్ని కూడా పొందుతూ ఉన్నారు. ఇప్పుడు అన్ని పరిస్థితులు చాలా వేగంగా మారుతూ ఉన్నాయి. ముఖ్యంగా గత కొద్ది నెలలుగా ఇది మరింత వేగం పుంజుకుంటూ ఉంది. ఇదంతా చూస్తూ ఉంటే మానవజాతికి ఒక ఆశ అనేది ఉంది, ముక్తి పొందుతారు అని. జై బోలో జ్ఞానప్రద శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్కి జై. తర్వాత ప్రశ్న, పదపడం ప్రియమైన శ్రీ భగవాన్, భగవంతుడి యొక్క ప్రేమ షరతులు లేనిది అయితే అప్పుడు ఒక వ్యక్తి యొక్క బంధము అనుగ్రహాన్ని అందుకునే దానికి ఎందుకు ప్రభావితం అవుతూ ఉంటుంది? దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదులిస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను ముందు చెప్పినట్టుగా మీ ఎవ్వరి మీద కూడా తీర్పునివ్వటం అనేది ఉండదు. మీరు ఈ ప్రపంచంలో అత్యంత దుర్మార్గులై ఉండొచ్చు, మిమ్మల్ని జడ్జ్ చేయము. ఒక గొప్ప వ్యక్తి మీద ప్రేమ ఎలా ఉంటుందో మీ మీద కూడా అదే విధంగా ప్రేమ ఉంటుంది. మీ గురించి తెలియచేస్తున్నాను. భక్తులు కొంతమంది హంతకులు ఉంటారు, మూర్ఖులు ఉంటారు, జైలు నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చి నన్ను కలుస్తూ ఉంటారు. నేను ఎవరి మీద కూడా తీర్పును ఇవ్వడం అనేది ఉండదు. ఎందుకంటే వారి లోపల అట్లాంటి ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి అంతే. ఇంకో విధంగా వాళ్ళు ప్రవర్తించలేరు. ఇక్కడ మీకు కావాల్సింది ఏదైనా ఉంది అంటే బంధము, అది చాలా ముఖ్యము. అదే మీకు సహాయం చేసేదానికి ఆస్కారం కలిగిస్తుంది. ఎలాంటి వ్యక్తులైనా సరే మీరు తీసుకొని రావచ్చు, ఎంత అత్యంత దుర్మార్గులైనా అనుకోవచ్చు మీ దృష్టిలో. ఇక్కడ బంధం అనేది ముఖ్యము. ఒక బంధము ఒక అణువుని ఈ బ్రహ్మాండంతో అనుసంధానం లాంటిది. ఉదాహరణకి మీరు ఈ శరీరంలో కణం అనుకోండి, శరీరంలో ఆ కణం ఒక భాగము, అంతేకాకుండా ఆ కణం కూడా సంపూర్ణము. మీరు చిన్న భాగము మరియు సంపూర్ణము. ఎప్పుడైతే మీరు పరంజ్యోతితో ఏకమవుతూ ఉంటారో అప్పుడు మీరు పూర్ణంగా మారిపోతూ ఉంటారు. ఈ సమయంలో వీరు పరంజ్యోతిలో ఒక భాగం కాదు, ఈ సంపూర్ణంలో ఒక భాగం కాదు. మరొక ఉదాహరణలో శ్రీ భగవాన్ చెప్తూ ఉన్నారు, జీనోమ్ అని చెప్తూ ఉంటారు. అంటే మానవ జాతి యొక్క పూర్తి సమాచారము దీంట్లో ఉంటుంది. ఆ యొక్క సమాచారము మీ యొక్క డిఎన్ఏలో ఉంటుంది. అంటే మీ యొక్క అణువులో పూర్తి సమాచారం అనేది ఉంటుంది. ఈ సంపూర్ణ మానవ జాతి యొక్క సమాచారం అంతా దాంట్లో ఉంటుంది. అంటే మానవ జాతి అంతా మీరే. అదేవిధంగా డిఎన్ఏలో కూడా మానవ జాతి సమాచారం అంతా ఉంటుంది. జీనోమ్ అనేది ఉంది, ఈ డిఎన్ఏ దాంట్లో ఒక భాగము. సో ఈ రెండు కూడా భాగము సంపూర్ణము రెండు కలిపి మీ యొక్క శరీరంలో ఉంటాయి. ఇది కొంతమందికి అర్థమవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఈ పూర్ణంలో భాగము. ఈ శరీరంలో ఉన్న కణము ద్వారానే శరీర నిర్మాణం అవుతుంది. శరీరం యొక్క సమాచారం అంతా కూడా ఈ కణంలో ఉంటుంది. అయితే ఈ కణానికి ఆ శరీరానికి ఒక బంధం అనేది ఉండాలి. కొంతమందిని మీరు దుర్మార్గులని సంబోధించవచ్చు, వారికి ఏదైనా మీరు పేర్లు పెడుతూ ఉండొచ్చు, కానీ వారికి బంధం అనేది ఉంటుంది. కొంతమందిని మీరు మంచివాళ్ళని చెప్పచ్చు, వాళ్ళకి కొన్ని టైటిల్స్ ఇవ్వచ్చు, కానీ వారికి బంధం అనేది ఉండదు. ఈ కనెక్షన్ ఏదైతే చెప్తూ ఉన్నామో ఆ బంధం అనేది చాలా ఇంపార్టెంట్. ఎలాంటి బంధము అది మీ మీద ఆధారపడి ఉంటుంది. ఎలాంటి ఒక బంధమైనా ఉండొచ్చు. ఆ బంధం ఉన్నప్పుడు ఆ బంధం ద్వారా మేము
దైవిక శక్తిని ప్రసరింపచేస్తూ ఉంటాము. ఇదొక రకమైన శక్తి. ఇది మీ లోపల ప్రవేశిస్తూ ఉంటుంది. అప్పుడు మీకు అన్నీ జరగడము ఆరంభమవుతూ ఉంటాయి. అది ఏదైనా సరే, ధనం గురించైనా, ఆరోగ్యం గురించైనా, బాంధవ్యం గురించైనా, ఒక గొప్ప స్థితికైనా, ముక్తికైనా, జీవన్ముక్తికైనా, దేని గురించైనా సరే ఈ శక్తి అనేది అత్యంత అవసరము. ప్రతిదానికి ఒక విధమైన శక్తి అనేది ఉంటుంది. అది మీకు ఇవ్వటం జరుగుతుంది. కానీ మాకు కావాల్సింది ఆ బంధము అని శ్రీ భగవాన్ ఈ ప్రశ్నకి బదులిచ్చున్నారు. తర్వాత ప్రశ్న: పాదప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్. నా ఆలోచనలు నావి కావు, నా మనసు నాది కాదు. అలాంటివంటప్పుడు ఎందుకు కర్మ అనేది నాది? ఎందుకంటే మైండ్ ఈజ్ ఈక్వల్ టు కర్మ అని చెప్తున్నారు. అందువలన దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ ఉన్నారు. కర్మ అనేది ఉంది. దీన్ని అర్థం చేసుకోవాలి అంటే కర్మ అనేది నీ కర్మ నా కర్మ అన్నది కాదు, అది ఉంది అంతే. ఇది మీరు గమనించాలి. మీరు ఉదాహరణకి ఏదో ఒక దేశానికి వెళ్ళి ఉన్నారు. అక్కడ ఒక రకమైన కర్మ అనేది ఉంటుంది. మీరు వెళ్ళి అక్కడ జీవిస్తూ ఉన్నారు. అక్కడున్న కర్మ మీ మీద పనిచేస్తూ ఉంటుంది. ఒక గ్రామానికి వెళ్ళారు లేదా ఒక నగరానికి వెళ్ళారు. అక్కడ ఒక రకమైన కర్మ అనేది ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి జీవిస్తూ ఉన్నప్పుడు ఆ కర్మ అనేది మీ మీద పనిచేస్తూ ఉంటుంది. మొదటిసారి మీరు ఆ గ్రామంలో నడుస్తూ ఉన్నారు లేదా నగరంలోని, ఆ దేశంలోని నడుస్తూ ఉన్నారు. ఆ కర్మ మీ మీద పనిచేయడము ఆరంభమవుతుంది. కర్మ అనేది కర్మ అంతే. దాంట్లో ఎటువంటి ప్రశ్నకి తావులేదు. నీదని, నాదని, మనదని ఇట్లాగేమీ లేదు. కర్మ అనేది ఉంది అంతే. శ్రీ భగవాన్ అంటున్నారు, నేను వ్యక్తిగతంగా కొంతమందిని కలిసి ఉన్నాను. వారు తమ సమస్యలు చెప్తూ ఉన్నారు. అప్పుడు నేను వారిని అడుగున్నాను, మీరు ఈ ప్లేస్ నుంచి వచ్చి ఉన్నారా అని. అవునండి, మేము వచ్చి ఉన్నాము అని చెప్తూ ఉంటారు. నేను ఎప్పుడైతే వారికి ఆ స్థలం గురించి చెప్తానో వారు కూడా దానికి అంగీకరిస్తూ ఉంటారు. నేను వారిని వేరే ఊరికి వెళ్ళి లేదా వేరే స్థలానికి వెళ్ళి జీవించమని చెప్తూ ఉంటాను. అప్పుడు ఆ కర్మ యొక్క ప్రభావం అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆ స్థలంలో ఆ రకమైన కర్మ వారి మీద పనిచేస్తూ ఉంటుంది. అదేవిధంగా నేను ఎప్పుడూ ఒక ఉదాహరణ ఇస్తూ ఉంటాను. ఒకసారి ఒక ట్రక్ డ్రైవరు ఒక కొండ చెలువ మీద డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోయాడు. కొండ చెలువను ఎక్కించాలని అతనికి ఎటువంటిది ఉద్దేశం లేదు. కొండ చెలువ ఒక రకంగా గర్భంతో ఉన్నట్టుగా ఉంది. వెనుకున్న వ్యక్తులందరూ కూడా హారన్లు కొట్టి అతన్ని ఆ కొండ చెలువ మీదకి వెళ్ళిపోయేటట్టుగా చేస్తారు. ఆ కొండ చెలువ మీద వెళ్ళడానికి అతనికి ఎటువంటి ఉద్దేశం లేదు. అట్లా అని ఆయన నిరీక్షిస్తూ ఉంటే వెనక నుంచి అందరూ హారన్ కొట్టి ఆ కొండ చెలువ మీద వెళ్ళిపోయేటట్టు చేస్తారు. ఆ కొండ చెలువ చనిపోతుంది. ఆ తర్వాత అతనికి 3 పిల్లలు పుడతారు. అందరికీ ఆ కొండ చెలువకున్న చర్మం లాంటి చర్మమే ఉంటుంది. ఇది కర్మ. ఆ వ్యక్తి అమాయకుడే, చేసేదేమీ లేదు. అట్లాగా ఆయనకి జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో హిరోషిమా, నాగాసాకి, జపాన్ దేశంలో పైలట్స్ ఫ్లైట్లో వెళ్ళి వాళ్ళ మీద ఆటమ్ బాంబ్స్ వేస్తున్నారు. ఆ 2 పైలట్ల యొక్క కుటుంబాలు వేరువేరుగా రెస్పాండ్ అయ్యి ఉన్నాయి. ఒకరు దాన్ని మెచ్చుకుంటే ఇంకొకరు దాన్ని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒకరు దాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు, ఇంకొకరు దాన్ని చాలా బాధగా చూసుకున్నారు. కర్మ అనేది కర్మ అంతే. అది నీ కర్మ నా కర్మ అనేది ఉండదు. మీరు ఆ సమయంలో అక్కడ ఉన్నారు అంతే. ఆ పైలట్ ఆ సమయంలో ఆ ఫ్లైట్లో ఉన్నాడు, బాంబు వేశాడు. మా ఫ్యామిలీ వేరుగా రెస్పాండ్ అయింది, ఇంకొక ఫ్యామిలీ ఇంకొక విధంగా రెస్పాండ్ అయింది. జీవితాలు వేరుగా ఉన్నాయి. కర్మ అనేది ఎన్నో కారణాల మీద ఆధారపడి ఉంటుంది. గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది నా కర్మ అనేది లేదు, నీ కర్మ అనేది లేదు. కొన్ని రకాల కర్మలు ఆ కుటుంబాల్లో ఉంటాయి అంతే. మీరు ఆ కుటుంబంలో జన్మించారు, మీకు ఆ కర్మ అనేది వస్తుంది. శ్రీ భగవాన్ అంటున్నారు, నాకు కొన్ని కుటుంబాలు తెలుసు. ఆ కుటుంబాల్లో ఎట్లా అంటే ఆ ఇంట్లో వాళ్ళు ఒక వయసు వచ్చిన తర్వాత వారికి పిచ్చి పట్టి వాళ్ళు చనిపోతూ ఉంటారు. ఇది 1 కాదు 2 కాదు,
కొన్ని తరాలుగా ఈ విధంగానే జరుగుతూ వస్తుంది. వారు మంచివాళ్లే, కానీ ఆ కుటుంబంలో జన్మించటం వల్ల వారు ఆ విధంగా అయ్యారు. ఎంతో సేవ చేసి ఉన్నారు. కానీ ఆ కుటుంబంలో వ్యక్తులు అట్లాగా ఒక వయసు వచ్చిన తర్వాత పిచ్చి పట్టి మరణిస్తూ ఉంటారు. అలాంటి ఒక కర్మ ఆ కుటుంబంలో ప్రవహిస్తూ ఉంది. అలాంటి ఒక మనసు వస్తూ ఉంటుంది. అలాంటి ప్రోగ్రామ్స్ వాళ్ళకి రన్ అవుతూ ఉంటాయి. ఈ కర్మని తయారు చేస్తూ ఉంటాయి. ఈ ప్రోగ్రామ్స్ కర్మ అనేది కలిసి పనిచేస్తూ ఉంటాయి. ఇవి రెండు ఒకరికొకరు సహాయం చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మీకు చాలా స్ట్రాంగ్ బాండ్ అనేది ఉంటుందో ఇలాంటి వాటిని మనము చాలా సులువుగా సహాయం చేయొచ్చు. జై బోలో జ్ఞానప్రద శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్కి జై. తర్వాత ప్రశ్న, పాదప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్. అమ్మ భగవాన్లు ఈ భూమి మీద లేనప్పటికీ ప్రజలకి జీవన్ముక్తి అనేది వస్తుందా అని అడుగుతున్నారు. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా చెప్తూ ఉన్నారు, మేము ఈ భూమి మీద ఉన్నా లేనా దానికి ఎటువంటి సంబంధం లేదు. ఈ భూలోకంలో ఉండి కొన్ని రకాల పనులు మేము చేస్తూ ఉన్నాము. కానీ ఇక్కడ ఉండి మేము ఎక్కడి నుంచి పనిచేస్తున్నాము అంటే ఈ భూమి మీద నుంచి కాదు. మేము పరంజ్యోతి కల్కి భగవతిగా, పరంజ్యోతి కల్కి భగవాన్గా పనిచేస్తూ ఉన్నాము. వారు ఈ భూలోకంలో లేరు. వారు ఇతర లోకాల్లో ఉండి అక్కడి నుంచి పనిచేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి చేస్తుండబట్టే ఈ మహిమలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఆ ఇతర లోకాల నుంచే మేము నిరంతరము పనిచేస్తాము. ఇక్కడ భూలోకంలో ఉన్నప్పుడు కొన్ని పనులు చేయాలి కాబట్టి అవి ఇక్కడ నుంచి చేస్తూ ఉన్నాము. లేదంటే మీకు మహిమలు చేయడానికి, అద్భుతాలు చేయడానికి, ముక్తిని ఇవ్వటానికి, జీవన్ముక్తిని ఇవ్వటానికి మేము ఈ లోకంలో ఉండాల్సిన అవసరమే లేదు. ఇతర లోకాల నుండి అవి మీకు చేస్తాము. ఇప్పుడు కూడా అలానే చేస్తున్నాము అని శ్రీ భగవాన్ ఈ ప్రశ్నకి బదులిచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామం శ్రీ భగవాన్. ఈ మధ్యకాలంలో ఒక గ్రూప్ వచ్చి మన భక్తుల్ని, బయట వాళ్ళని ధన సహాయం చేయమని అడుగుతూ ఉన్నారు. అమ్మాయిలకి సహాయం చేస్తామని, వారికి ఇంటి విషయాలు ఇస్తామని, పెళ్ళిళ్ళు చదువులకి ఇస్తామని, వ్యాపారము గురించి లోన్స్ ఇస్తామని, ఇంటికి సహాయం చేస్తామని, కొంతమందిని హిందూ ఫ్యామిలీస్ని వాళ్ళు మార్చడము, మన భక్తుల్ని కూడా వాళ్ళు టార్గెట్ చేయడము జరుగుతుంది. ఇదంతా కల్కి ఫౌండేషన్ పేరు మీద జరుగుతుంది. మన కల్కి ధర్మానికి, ఆ కల్కి ఫౌండేషన్కి ఎటువంటి సంబంధమైనా ఉందా? దయచేసి మా అందరికీ స్పష్టతనివ్వండి అని అడుగుతూ ఉన్నారు. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదులిస్తూ ఉన్నారు, ఇది మేము మొదటిసారి వింటున్నాము. మాకు అలాంటి ఒక ఫౌండేషన్ అనేది లేదు. అంతేకాకుండా అలాంటి కార్యక్రమాలు కూడా చేయటం లేదు. వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. ఎక్కడి నుంచి పనిచేస్తున్నారు అన్నది తెలియదు. వారి గురించి ఎటువంటి సమాచారం లేదు, ఐడియా లేదు. ఇది మీ మీద ఆధారపడి ఉంది. మీరే తెలుసుకోండి. దానికి కావాల్సిన స్టెప్స్ మీరు చేయండి. వారితో మేము కలిసి కూడా పని చేయటం లేదు. ఆ పేరుతో మనం భక్తుల్ని కొంతమంది వాళ్ళు సంప్రదిస్తూ ఉన్నారు. కొంతమంది భక్తులు నమ్ముతూ ఉన్నారు. మేము చెప్పేది ఏదైనా ఉంది అంటే మాకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. వారి గురించి మాకు ఎటువంటి సమాచారం లేదు. వారు ఏం పనిచేస్తున్నారో కూడా తెలియట్లేదు. ఎవరిని వాళ్ళు మత మార్పిడి చేస్తున్నారో అన్నది కూడా మాకు ఐడియా లేదు. మన దేశంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంటుంది. ఎవరు ఏది కావాలన్నా చేసుకోవచ్చు అని చెప్పి ఈ ప్రశ్నకి సమాధానాన్ని ముగించున్నారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్. జీవితం యొక్క అంతిమ ఉద్దేశము పరంజ్యోతిలో ఐక్యమవటము, చిన్న దేవుళ్ళుగా మారటము. ఒకసారి అది జరిగిపోతే ఈ ప్రయాణము ముగిసిపోయినట్టేనా లేదా ఇంకా కొనసాగుతుందా అని ప్రశ్న అడుగున్నారు. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. ఎవరికైతే పరంజ్యోతి బంధం ఉందో వారు మరణించిన తర్వాత ఉన్నత లోకాలకి వెళ్తారు. వారు మళ్ళీ భూలోకానికి తిరిగి రారు. దీన్ని మోక్షము అని చెప్తాము. అందువల్లనే ఈ క్లాసులకి పేరు ముక్తి, మోక్షము. ముక్తి అంటే మీకు ముక్తిని, జీవన్ముక్తిని ఇవ్వటము లేదా భగవత్ సాక్షాత్కారాన్ని అందించటము. మోక్షము అంటే మీరు మళ్ళీ ఈ లోకానికి రాకుండా ఉండటము, అంటే మీరు ఉన్నత లోకాలకి వెళ్ళటము. ఉన్నత లోకాలకు వెళ్తున్నారంటే మళ్ళీ తిరిగి కిందకి మీరు రారు, దాని అర్థము.
ఉదాహరణకి మీరు లోకం నంబరు 13కి వెళ్ళారు, మోక్షం పొందారు అంటే మళ్ళీ మీరు లోకం నంబర్ 12కి తిరిగి రారు, మీరు 14కి వెళ్తారు. దీన్ని మనము మోక్షము అని చెప్తూ ఉన్నాము. ఉదాహరణకి మీరు భూలోకంలో ముక్తి పొందారు, అప్పుడు మీరు మరణించారు, అప్పుడు మీరు పరంజ్యోతితో ఐక్యమైపోతారు. మీరు ఒక చిన్న దేవుడిగా మారిపోయారు. మీ ప్రయాణం అనేది ఇంకా కొనసాగుతూ ఉంటుంది పరంజ్యోతిలో ఐక్యమైనంత వరకు. ఎందుకంటే పరంజ్యోతి కన్నా అతీతమైనది ఏమీ లేదు. పరంజ్యోతిలో భాగం అయిపోతూ ఉంటారు. అక్కడ నుంచి చిన్న దేవుళ్ళుగా మీరు పనిచేస్తూ ఉంటారు. ఈ రకంగా మీరు వెళ్తూ ఉంటారు. కొన్నిసార్లు పరంజ్యోతిలో భాగమైనప్పటికీ మీరు నెమ్మదిగా పరంజ్యోతిగా మారిపోతూ ఉంటారు. కొంతమంది పరంజ్యోతిలో భాగం అయిపోతూ ఉంటారు. మీరు పరంజ్యోతిలో భాగం అవ్వాలి అనుకున్నా ముందుగా మీరు ఈ భూలోకంలో ముక్తి అనేది పొందాలి. మీరు ముక్తి పొందకపోతే మీరు ఉన్నత లోకానికి వెళ్తారు, కానీ పరంజ్యోతి దగ్గరికి వెళ్ళలేరు. నేను చెప్పేవన్నీ కూడా మీరు అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. మీరు భూలోకంలో ఉన్నప్పుడు ముక్తులైతేనే పరంజ్యోతిలో భాగం అవుతూ ఉంటారు. ముక్తి పొందిన వ్యక్తులే పరంజ్యోతిలోకి వెళ్తూ ఉంటారు. మరణించిన తర్వాత సాధారణంగా మీరు ఏ దేవుణ్ణి ఆరాధించకపోతే మీకు పరంజ్యోతిలో ఐక్యమైన మీ పూర్వీకులు కనిపిస్తూ ఉంటారు. మీరు వారిని చూస్తారు, సంభాషిస్తారు. అప్పుడు మీరు గుర్తిస్తూ ఉంటారు వీరు మన పూర్వీకులు అని. వారు పరంజ్యోతి నుంచి వచ్చి మీతో ఆ విధంగా సంభాషిస్తూ ఉంటారు. అప్పుడు మిమ్మల్ని ఒక హైయర్ లోకానికి తీసుకువెళ్తూ ఉంటారు. ఒకవేళ మీరు గొప్ప భక్తులు అనుకోండి, ఏదో ఒక దేవుడి రూపాన్ని మీరు ఆరాధిస్తున్నారనుకోండి, ఆ దేవుడు మీకు ప్రత్యక్షమవుతూ ఉంటారు, మీతో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు మిమ్మల్ని హైయర్ లోకాస్కి తీసుకువెళ్తూ ఉంటారు. మీరు భూలోకంలో ఉన్నప్పుడే ముక్తులయ్యారనుకోండి, అప్పుడు నేరుగా మీరు పరంజ్యోతిని చూస్తారు, పరంజ్యోతితో సంభాషిస్తారు, పరంజ్యోతిలోకి ప్రవేశిస్తారు. శ్రీ భగవాన్ అంటున్నారు, ముందుగా మీరు ముక్తులు అయ్యేదాని మీద ఫోకస్ పెట్టండి, మిగిలిన విషయాలు తర్వాత చూస్తాము అని చెప్పి ఈ ప్రశ్నకి సమాధానము ఇచ్చున్నారు. తర్వాత ప్రశ్న, ప్రియమైన శ్రీ భగవాన్, ఎవరు ఆధ్యాత్మికంగా తొందరగా ఎదుగుతారు? ఒక భక్తుడా, అంతరంగ సత్యాన్ని తెలుసుకున్న వ్యక్తి, లేదా ఆధ్యాత్మిక సత్కర్మ ఉన్న వ్యక్తి? దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదులిస్తూ వచ్చున్నారు. ఎవ్వరు కూడా భక్తుడికి సరి సమానం కారు. భక్తుడు చాలా వేగంగా వెళ్ళిపోతాడు. అది మీకు కూడా రావాలి. కొంతమందికి ఎన్ని చేసినప్పటికీ లోపల భక్తి అనేది కలగదు. వారికి మీరు పునర్జన్మను ప్రసాదించండి, కృతజ్ఞత అనేది ఉండదు, భక్తి అనేది ఉండదు. ఐశ్వర్యం ఇవ్వండి, కృతజ్ఞత భక్తి అనేది కలగదు. అసాధ్యమైన విషయాలు వారికి కలిగించండి, కృతజ్ఞత భక్తి అనేది ఉండదు. ఇవి కలగడానికి వారి యొక్క గత జన్మలు కూడా కారణమవుతూ ఉంటాయి. ఇక్కడ గత జన్మన పదాన్ని వాడుతున్నామంటే అది మీ యొక్క గత జన్మ కాదు. ఎందుకంటే మీరు అనేది లేదు. మీరు అనేది లేనప్పుడు మీ యొక్క గత జన్మలు ఎలాగవుతాయి? గత జన్మలు అంతే, ఎన్నో గత జన్మలు ఉన్నాయి, అవి మీ ద్వారా ప్రవహిస్తూ ఉన్నాయి. దాని మీద ఆధారపడే మీకు కూడా భక్తి అనేది కలుగుతూ ఉంటుంది. భక్తి కలగటం అనేది అంత సులువైన విషయం కాదు అని శ్రీ భగవాన్ ఈ ప్రశ్నకి సమాధానం ఇచ్చున్నారు. జై బలో జ్ఞాన ప్రదా శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ की జై. ప్రియమైన శ్రీ భగవాన్, ప్రతిదీ మిథ్య అయితే ఏది వాస్తవము? దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. మొదట మీరు స్పష్టంగా ఉండండి, ప్రతీది కూడా ఒక భ్రమ, ప్రతీది కూడా మాయే. ఏది నిజము? ఐ, నేను అని చెప్తూ ఉంటాము, బిగ్ ఐ అని చెప్తూ ఉంటాము, లేదా బిగ్ సెల్ఫ్ అని చెప్తూ ఉంటాము. అది ఒక్కటే వాస్తవము, అదొక్కటే ఉంది. అది జన్మించలేదు, అది మరణించలేదు. అది లేని సమయం అనేది లేదు, అది లేకుండా సమయమే లేదు. ఇది లేని సమయం అనేది కూడా ఉండదు. దీనిని ఐ యామ్ అని చెప్తూ ఉంటారు. ఉదాహరణకి మోసెస్ దేవుణ్ణి కలిశాడు, దేవుడితో సంభాషిస్తూ ఉన్నాడు. నేను ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడాలి,
వారు నన్ను అడుగుతారు, మీరు ఎవరు అని, మీ పేరు ఏమిటి అని. దానికి నేనేం చెప్పాలి అని. దేవుడు అతనికి హీబ్రూ భాషలో చెప్తాడు, యాహ్వే అని. దాని అర్థం ఏంటి? ఐ యామ్ వాట్ ఐ యామ్. నేను ఏదో నేనే. ఐ యామ్ అన్నది ఇక్కడ కరెక్ట్ పదము అని చెప్తూ ఉంటాము. దీనికి సంస్కృత అనువాదము అస్మి అని చెప్తూ ఉంటారు. గ్రీక్ భాషలో చెప్పాలంటే ఇస్మి అని చెప్తూ ఉంటారు. ఇది ఐ అని చెప్తూ ఉంటాము, నేను అని చెప్తూ ఉంటాము. అదొక్కటే ఉంది, అదొక్కటే వాస్తవము. అది కాకుండా మిగిలినంతా కూడా మాయే. ఆ మాయే దుఃఖము. మాయ అంటేనే దుఃఖము. ఎప్పుడైతే మీరు అన్ని మాయగా చూస్తారో అప్పుడు దుఃఖం నుంచి మీరు విముక్తులవుతూ ఉంటారు. లేదంటే నిరంతరము దుఃఖంలోనే ఉంటారు. మాయ అనేది దుఃఖము. ఈ ఐ అనేది ఏదైతే ఉందో అది ప్రేమకి ప్రతిరూపము. మీకు తెలిసిన ప్రేమ కాదు, ఈ ప్రేమ విశ్వం యొక్క సారము. ఇది వేరొక రకమైన ప్రేమ, కారణం లేని, షరతు లేని ప్రేమ. అది ప్రేమ, అదే శాంతి, అదే ఆనందము. ఐ అన్నది చెప్తూ ఉంటాము. దాన్ని సచితానందం అని కూడా సంబోధిస్తూ ఉంటారు. ఇది అలాంటి విషయము. ఇది తప్పిస్తే మిగిలినదంతా కూడా మాయే, భ్రమే, అదొక మిథ్య. అది దుఃఖానికి కారణము అని శ్రీ భగవాన్ చెప్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న, ప్రియమైన శ్రీ భగవాన్, క్వాంటమ్ కంప్యూటింగ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉండి అభివృద్ధి చెందుతున్న స్వర్ణయుగ సందర్భంలో ఈ కొత్త నమూనాలో దేవుడు పాత్రపై మీరు మాకు అవగాహన కలిగించగలరా అని అడుగుతూ వచ్చున్నాము. శ్రీ భగవాన్ దీనికి బదులిస్తూ, మొదట వీటిని అభివృద్ధి చెందనివ్వండి. మీకు చిన్న ఒక క్లూ ఇస్తూ ఉన్నాము. మీరు ఈ మహిమలన్నీ కూడా గమనించండి. ఇవన్నీ ఎలా పనిచేస్తున్నాయి? మేము ఒక క్వాంటమ్ కంప్యూటర్ లాగా పనిచేయటం లేదా? మహిమలు చూడండి, ఎన్ని రకాల, ఎన్ని విధాల మహిమలు జరుగుతూ ఉన్నాయి. ఇవి ఎలా జరిగాయి? ఇది మీకు స్పష్టమవుతుంది. ఇంతకుమించి నేను ఎక్కువ మాట్లాడను. దీన్ని ఇక్కడ ఇలాగే విడిచిపెట్టేస్తాను. మీరు ఎదిగే కొద్దీ మీరు దీన్ని చూడడం అనేది జరుగుతుంది అని చెప్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాదప్రణాం శ్రీ భగవాన్. ఒక కుటుంబంలో ఒక తరము కుటుంబ కర్మని పూర్తిగా అనుభవించిన తర్వాత కూడా ఆ కర్మ తర్వాతి తరాన్ని ఎందుకు ప్రభావితం చేస్తుంది? అంతేకాకుండా ఈ కర్మ అనేది ఒక తరం నుంచి ఇంకొక తరంకి ఎందుకు వెళ్తుంది అని అడుగున్నాము. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా సమాధానం ఇచ్చున్నారు. మనం ఏదైతే కర్మ అని చెప్తూ ఉన్నామో ఇది ముఖ్యంగా నమూనాలు, ప్యాటర్న్స్ అని చెప్తూ ఉంటాము. ఈ నమూనా అనేది ఆ స్థలంకు తగ్గట్టుగా డిజైన్ చేయబడి ఉంటుంది. ఎనర్జీస్ అనేవి డిఫైన్ చేసి ఉంటాయి. ఆ డిఫైన్ చేసిన ఎనర్జీస్, నిర్ణయించిన ఆ శక్తి అనేది ఆ నమూనాలో ప్రవహిస్తూ ఉంటుంది. అందువల్ల నేను చెప్తూ ఉన్నాను, ఒక స్థలం నుంచి ఇంకొక స్థలంకు మారారు అనుకోండి, గత ఆ నమూనా అనేది, ఆ కర్మ అనేది మీ మీద ఎటువంటి ప్రభావము చేయదు. అంతే. ఇది ఎన్నో ఫ్యాక్టర్స్, కారణాల మీద ఆధారపడి ఉంది. ఇది చాలా సంక్లిష్టమైంది. మీరు ఏ మత విశ్వాసాలని అనుసరిస్తారు, మీ కుటుంబము ఎలాంటి వృత్తి చేస్తూ ఉంది, ఎంతమంది దీనివల్ల ప్రభావితం చెందుతారు, ఇదంతా చాలా క్లిష్టమైంది. అదంతా కూడా మీ మీద పనిచేస్తూ ఉంటుంది. కొన్ని లక్షల విషయాలు అక్కడ పనిచేస్తూ ఉంటాయి. చాలా క్లిష్టమైంది ఇవంతా కూడా. అందువల్లే మనము నరకంలో చూస్తూ ఉంటాము. మంచి వాళ్ళు కూడా నరకంలో చాలా కష్టాల్ని పడుతూ ఉంటారు. కానీ కొంతమంది చాలా చెడ్డ వాళ్ళకి చాలా అద్భుతమైన జీవితం అనేది ఉంటూ ఉంటుంది. మీకు ఒక కుటుంబం గురించి ఇక్కడ చెప్తాను. వాళ్ళు చాలా పెద్ద ఫ్యామిలీ. అందువలన వాళ్ళ పేర్లు, వివరాలను ఎక్కువగా ఇవ్వటం లేదు. అయితే వాళ్ళు ఎప్పుడూ ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు. ఒకరితో ఒకరు పోరాడుకుంటూ ఉంటారు. అయితే మనుషులు మంచివాళ్లే, కానీ ఎందుకు ఫైట్ చేస్తారా అన్నది కారణం ఉండదు. ఫైట్ చేస్తూ ఉంటారు. చిన్న విషయాన్ని కూడా చాలా పెద్దగా ఫైట్ చేస్తూ ఉంటారు.
కొంత విచారణ జరిపిన తర్వాత మేము కనుగొన్నది ఏంటంటే, వారు నిర్మించుకున్న ఇల్లు ఒక యుద్ధ రంగము. వాళ్ళు యుద్ధం జరిగిన స్థలంలోని వాళ్ళు ఇల్లు నిర్మించుకున్నారు. అక్కడ ఉన్న కర్మ అలాంటిది. అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు యుద్ధం చేస్తూ ఉంటారు. అందువల్ల వాళ్ళకి చెప్పాము, ఈ ఇల్లుని ఖాళీ చేసి మీరు వెళ్ళిపోండి అని. అప్పుడు వారు ఆ ఇంటిని అమ్మేసి వేరే దగ్గరికి వెళ్ళిపోయారు. అప్పుడు ఆ ఫైటింగ్స్ అన్నీ కూడా ఆగిపోయాయి. ఈరోజు వాళ్ళు ప్రశాంతంగా జీవిస్తూ ఉన్నారు. ఈ కర్మ అనేది చాలా క్లిష్టమైంది. కర్మ అనేది ఒక ప్యాటర్న్స్ లాగా. కొన్ని స్థలాలు ఆ ప్యాటర్న్స్ని డెవలప్ చేసుకుంటాయి. అందువల్ల అవి అక్కడ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే అక్కడి నుంచి మీరు మారుతూ ఉంటారో అక్కడ ఆ వ్యక్తులకి అటువంటి సమస్యలు అనేవి ఉండవు. ప్రతి స్థలంలోని ఇలాంటి నమూనాలు అనేవి రికార్డ్ చేయబడి ఉంటాయి. అక్కడ ఉన్నప్పుడు ఆ రకంగానే పనిచేస్తూ ఉంటాయి. ఎనర్జీ అనేది ఆ రకంగా మూవ్ అవుతూ ఉంటుంది. ఈ సమాచారం అంతా కూడా అక్కడ నిక్షిప్తమయ్యి ఉంటుంది. ఆ సమాచారము మిమ్మల్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. మీకు ఆ కష్టాన్ని లేదా ఆ సమస్యని అక్కడ కలుగజేస్తూ ఉంటుంది. ఈ విశ్వం అంతా సమాచారం మీద నడుస్తూ ఉంటుంది అని శ్రీ భగవాన్ చెప్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామంలో శ్రీ భగవాన్. కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఉద్యోగాల్ని మార్చేస్తూ ఉంటుంది. మరి మనుషుల జీవనోపాధిని తీర్చడానికి ఉద్యోగ నష్టాలను మానవజాతి ఎలా ఎదుర్కొంటుంది అని అడుగుతూ వచ్చున్నాము. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. కొన్ని ఉద్యోగాలు అయితే పోతాయి, అయితే కొత్త ఉద్యోగాలు అనేవి పుట్టుకొస్తూ ఉంటాయి. ఇది కొంతకాలం జరుగుతూ ఉంటుంది. చిట్ట చివరికి ఉద్యోగాలు అనేవి లేకుండా ఉంటాయి. అప్పుడు మేము ఏదైతే మంత్రంలో చెప్తూ ఉన్నామో అది నెరవేరుతుంది. కర్మణో బంధాత్ విముక్తి. ఇంకా ఎటువంటి పని అనేది ఉండదు. వాస్తవంలో కొన్ని దేశాలు ఈ ప్రయోగం అనేది చేస్తూ ఉన్నాయి. కొంతమంది సమూహాలకి వాడికి ధనం ఇస్తారు, నెల నెల కొంత ధనం ఇస్తారు. ఒకటే షరతు ఏంటంటే వాళ్ళు ఏ పని చేయకూడదు. ఏ పని లేకుండా ప్రజలు ఎలాగా తమ జీవితాల్ని జీవిస్తారు అన్నది ప్రయోగంలో గమనిస్తూ ఉన్నారు. వారు పిక్నిక్ వెళ్ళచ్చు, అది చేయొచ్చు, ఏ రకమైన పనులైనా వారు చేసుకోవచ్చు. అయితే ఉద్యోగం చేయకూడదు, పని అనేది చేయకూడదు. భవిష్యత్ అనేది ఈ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంది. దీంట్లో అంతా ఆందోళన చెందాల్సిన విషయం ఏముంది? ఎందుకు మీరు పని చేయాలి? మీకు అన్ని రకాలుగా అన్ని అవసరాల్ని తీరుస్తూ ఉంటారు. అప్పుడు సమస్య ఏముంది? ఈ రకంగా అది జరగబోతుంది. భవిష్యత్తులో మానవ జనాభా తగ్గిపోతుంది. కొద్దిమందే ప్రజలు పెళ్లి చేసుకుంటారు, కొద్దిమందే సంతానం కంటారు. ఈ రకంగా నెమ్మదిగా జనాభా అనేది తగ్గిపోతుంది. చాలామంది ఆలస్యంగా పెళ్లి చేసుకుంటూ ఉన్నారు, కొంతమంది సంతానాన్ని కంటూ ఉన్నారు. ఇట్లాగా ఎన్నో కారణాలు మానవ జాతి ఒక జనాభా తగ్గిపోవడానికి. అందువల్ల భవిష్యత్తులో జీవించడానికి ఎటువంటి సమస్య ఉండదు. మీ అందరికీ అద్భుతమైన కాలం ఉంది. ఈ పని అన్న న్యూసెన్స్ గొడవ నుంచి మీరు ఫ్రీ అవుతారు, స్వేచ్ఛను పొందుతారు అని శ్రీ భగవాన్ సమాధానం ఇస్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామంలో శ్రీ భగవాన్. మన 81,000 ఆర్మీ మెంబర్సు, ట్రూ సీకర్స్, నిజమైన సాధకులు ఎవరైతే ప్రత్యక్షంగా శ్రీ అమ్మా భగవాన్ దగ్గర నుంచి దీక్ష తీసుకోలేదో వారికి సత్యలోకంలో ప్రవేశం ఉంటుందా అని ప్రశ్న అడుగున్నారు. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా సమాధానం ఇస్తూ వచ్చున్నారు. ఇక్కడ మీకు ఒక విషయము స్పష్టమవ్వాలి. మీరు అమ్మా భగవాన్తో లేనట్లయితే లేదా భగవతి భగవాన్తో లేనట్లయితే ఇంకెవరైనా దేవుడితో ఉన్నట్లయితే మీరు రావచ్చు, ముక్తి పొందొచ్చు. కొంతమంది కొంత దేవుళ్ళతో ఉంటారు లేదా ఒక సంస్థతో ఉంటారు, మీకు కూడా ముక్తి లభించవచ్చు. కానీ ఈ రోజుల్లో సులువైంది ఏదైనా ఉంది అంటే భగవతి భగవాన్, పరంజ్యోతి చాలా వేగంగా మీకు అందజేస్తారు. మిగిలిన మార్గాలు చాలా కఠినమైనవి. అంటే ఆ మార్గాన్ని అనుసరించడం వల్ల మీరు రాలేరు అన్నది కాదు,
అయితే అది చాలా కఠినమైంది అని చెప్తూ ఉన్నాము. ఇది రాకెట్ స్పీడ్ లాంటిది మన భగవద్ధర్మ అని చెప్తూ వచ్చున్నారు. ఎవరైతే ముక్తి పొందున్నారో వారిని గమనించి చూడండి. సాధారణమైన వ్యక్తులు. మీరు ఇలాంటి స్థితిలో వారు ఉంటారని కూడా మీరు ఊహించలేరు. అలాంటి స్థితిలో వారు జీవిస్తూ ఉన్నారు. శ్రీ భగవాన్ అంటున్నారు, మేము ఇక్కడ ఒక ప్రత్యేకమైన పని చేయడానికి వచ్చున్నాము. మానవ జాతికి సహాయం చేయడానికి వచ్చున్నాము. దాంట్లో మేము స్పెషలిస్ట్ లాంటి వాళ్ళము. అందువల్లనే మేము ఈ పని చాలా వేగంగా చేయగలము. మేము ముక్తికి, జీవన్ముక్తికి స్పెషలిస్టము. అంతేకాకుండా మిమ్మల్ని ఉన్నత లోకాలకు తీసుకువెళ్ళడానికి, ఇహాన్ని అందించడం కూడా మేము సైడ్ బిజినెస్గా మీకు చేస్తూ ఉంటాము. ముక్తితో పాటు ఇహంలో మీ కోరికలు కూడా మేము తీరుస్తూ ఉంటాము. లేదంటే మీకు ముక్తి మీద ఎటువంటి ఆసక్తి అనేది ఉండదు. తర్వాత మిమ్మల్ని ఉన్నత లోకాలకు కూడా తీసుకువెళ్తూ ఉంటాము. ఇది మా యొక్క స్పెషాలిటీ. మన ధర్మంలో అనుసరించే మార్గము చాలా చిన్నది, తొందరది, సులువైనది. ముక్తి పొందేదానికి వేరే మార్గాలు లేవని దీని అర్థం కాదు, ఉన్నాయి. మీకు స్వేచ్ఛ ఉంది. ఏది కావాలంటే అది మీరు ఎంచుకోవచ్చు అని శ్రీ భగవాన్ చెప్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామములు శ్రీ భగవాన్. ఈ భూలోకంలో ఎవరు గొప్ప వ్యక్తి అని అడుగున్నాము. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా సమాధానం చెప్తూ ఉన్నారు. నాకు మీరే ఈ భూలోకంలో గొప్ప వ్యక్తి. నా కార్యం ఏదుంది అంటే మిమ్మల్ని జీవన్ముక్తులు చేయటము, ఉన్నత లోకాలకి తీసుకువెళ్ళటము. నాకు ఇతరులతో పోల్చడం అనేది నాకు అలవాటు లేనిది. ప్రతి ఒక్కరూ నా దృష్టిలో గొప్పవాళ్లే అని శ్రీ భగవాన్ సమాధానం చెప్పున్నారు. తర్వాత ప్రశ్న, పాదప్రణామం శ్రీ భగవాన్. దేర్ ఈస్ నో ఫ్రీ విల్, స్వయం ఇచ్చ అనేది లేదు అని టీచింగ్ చెప్తుంది. దీన్ని మన నిత్య జీవితంలో ఎలా అవగాహన చేసుకోవాలి? దయచేసి జ్ఞానాన్ని ప్రసాదించండి. వాస్తవంతో కలిసి ఎలాగ మేము ప్రవహిస్తూ ఉండాలి అని అడుగున్నాము. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదులిస్తూ వచ్చున్నారు. మీకు స్వయం ఇచ్చ లేదని తెలిసినా తెలియకపోయినా, స్వయం ఇచ్చ లేదని చూసినా చూడకపోయినా అక్కడ స్వయం ఇచ్చ అనేది లేదు, ఫ్రీ విల్ అనేది లేదు. కానీ మీరొక భ్రమలో ఉన్నారు, స్వయం ఇచ్చ ఉంది అని. మీరొక మాయలో ఉన్నారు, అందువల్లనే దుఃఖపడుతున్నారు. అది మీ మీద ఆధారపడి ఉంటుంది. మీరు అనుకుంటూ ఉండొచ్చు, స్వయం ఇచ్చ ఉండటం వల్లే నేను ఏది కావలిస్తే అది చేస్తున్నానని. అయితే అది మాయ. మాయ అనేది దుఃఖాన్ని కలుగజేస్తూ ఉంటుంది. మీరు దుఃఖపడాలి అనుకుంటే దుఃఖపడండి, అంతే. మీరు స్వేచ్ఛ పొందాలి అనుకుంటే స్వేచ్ఛ పొందొచ్చు. మాయ అనేది వెళ్ళిపోతుంది, దుఃఖం అనేది ఉండదు. ఎంపిక మీదే. ఇది మీకు ఇప్పుడు అలవాటుగా మారిపోయింది. అందువలన మీరు అనుకుంటూ ఉన్నారు ఫ్రీ విల్, స్వయం ఇచ్చ అనేది ఉంది అని. మీకు ఒక శుభవార్త ఏంటంటే, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఈ స్థితిని అనుభూతి చెందుతున్నారు. మొదటగా కొంత సమయం పట్టింది, చాలా కష్టపడ్డారు ఫ్రీ విల్ అనేది లేదు అని చూడటానికి. ఇది ముఖ్యంగా విదేశీయులకి, వాళ్ళకి ఇది చాలా కష్టము. భారతీయులకి ఇది కొంత సులువుగా వస్తూ వచ్చింది. విదేశీయుల యొక్క సంస్కృతి వేరు. వారి యొక్క సంస్కృతి అంతా సైన్సు మరియు ఇతర టెక్నాలజీ మీద ఆధారపడి ఉంటుంది. అది స్వయం ఇచ్చ మీద ఆధారపడి ఉంటుంది. అది మారిస్తే వారు చాలా షేక్ అయిపోతూ ఉన్నారు, బెదిరిపోతూ ఉన్నారు. వారి యొక్క మతాలన్నీ కూడా ఫ్రీ విల్ మీద ఆధారపడి ఉంది. వారి యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు అన్నీ కూడా ఈ ఫ్రీ విల్ మీదే ఆధారపడి ఉంది. వారి యొక్క ఆలోచన అంతా కూడా సైన్సు, టెక్నాలజీ అన్నీ కూడా స్వయం ఇచ్చ మీదే ఆధారపడి ఉంది. ఇప్పుడు ఈ టీచింగ్ స్వయం ఇచ్చ అనేది లేదు అని చెప్పటము వారికి చాలా కష్టంగా ఉంది అవగాహన చేసుకోవడానికి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు వారు అదే భ్రమలో ఉన్నారు, ఫ్రీ విల్ అనేది ఉంది అని. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, చాలామంది ఆ ఫ్రీ విల్ అనేది లేదు అని స్పష్టంగా చూడగలుస్తూ ఉన్నారు.
అక్కడితో అది ఆగిపోలేదు. ఎప్పుడైతే అది చూస్తూ వచ్చున్నారో వారిలో చాలామంది జీవన్ముక్తులు అయిపోతూ ఉన్నారు. ముక్తి గురించి కాదు, జీవన్ముక్తులే అయిపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా. వారు ఇప్పుడు వారి స్థితిని గమనిస్తూ నవ్వుతూ ఉన్నారు, సచ్చిదానందంలో వెళ్ళిపోతూ ఉన్నారు. జీవితం ఏది పూర్తిగా మారిపోలేదు, అభిప్రాయము మారిపోయిందంతే. ప్రతిదీ యథావిధిగా జరుగుతూనే ఉంది. అన్నీ వారు స్పష్టంగా చూస్తూ ఉన్నారు. స్వయం ఇచ్చ అనేది లేదు అని తెలుసుకోవటం ఒకటి, చూడటం అనేది ఒకటి. చూడటం అనే దానికి బంధం అనేది ఉండాలి. ఎవరికైతే ఆ బంధం అనేది ఉంటుందో వారు చాలా తొందరగా స్వయం ఇచ్చ లేదు అని చూస్తూ ఉన్నారు, ఆనందంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. మిగిలిన జీవితం అంతా యథావిధిగా ఉంటుంది. మన భారతదేశంలో కూడా చాలామంది ఈ విషయాన్ని చూడగలుస్తూ ఉన్నారు. తెలుసుకోవటం అంటే మీద మీద విషయాల్ని ఆకలింపు చేసుకోవటము, చూడటం అంటే వాస్తవంగా ఇది చూడటము, అది ఎలా పని చేస్తుంది. స్వయం ఇచ్చ అనేది లేదు అన్నది స్పష్టంగా అనుభూతిపరంగా చూడటం అనేది జరుగుతూ ఉంటుంది. మన భారతదేశంలో కూడా ఈ సంఖ్య అనేది పెరుగుతూ వస్తుంది. ముక్తులు అవుతూ ఉన్నారు, కొంతమంది జీవన్ముక్తులు కూడా అవుతూ ఉన్నారు. ఇది మేము కొంతకాలంగా టీచ్ చేస్తూ ఉన్నాము, వెయిట్ చేస్తూ ఉన్నాము. చివరికి మీరందరూ కూడా ఇప్పుడు సిద్ధమై ఉన్నారు. అందువల్ల మేము ఇది ఆరంభించున్నాము. మేము మరింత నిరీక్షణ చేయలేము. మాకు చాలా మంచి ఫీడ్బ్యాక్ అనేది వస్తూ ఉంది. అక్కడ ఇక్కడ కొన్ని రకాల సమస్యలు ఉన్నాయి, దాన్ని మేము పరిష్కరిస్తూ ఉన్నాము. చాలామంది ఇప్పుడు చాలా వేగంగా ఈ స్థితి వైపు వెళ్తూ ఉన్నారు, చాలా వేగంగా వెళ్తున్నారు. విదేశాల్లో కూడా ఇది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. మొదట్లో వారికి చాలా కష్టం అనిపించింది. వారి యొక్క ఆలోచన విధానం అంతా కూడా షేక్ అయిపోయింది. వారి యొక్క పునాదులు, ఆలోచన అంతా కూడా ఈ ఫ్రీ విల్ మీద ఆధారపడి ఉంది. అదంతా కూడా షేక్ అయిపోయింది. ఇప్పుడు వారు చాలా సంతోషంగా ఉన్నారు అని శ్రీ భగవాన్ ఈ ప్రశ్నకి బదులిచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాదప్రణామం శ్రీ భగవాన్. మహాకుంభ్ ప్రాముఖ్యత ఏమిటి? మానవ చైతన్యం మీద దాని యొక్క ప్రభావం ఎంత అని శ్రీ భగవాన్ దానికి బదులిస్తూ ఈ విధంగా చెప్పున్నారు. మన పని అంతా కూడా సామూహిక మానవ అచేతనం మీద పని చేయటము. ఇక్కడ మీరు చేతన మనసు, కాన్షియస్ మైండ్, ఇది మీకు తెలుస్తుంది. దాని కింద సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఉంటుంది. అది కూడా మీకు కొంతవరకు తెలుసుకోవచ్చు. చేతన మనసు కన్నా కిందకు వెళ్తే మరి కొంచెం శక్తివంతంగా ఉంటుంది ఈ సబ్ కాన్షియస్ లేదా ఉపచేతన మనసు అని చెప్పచ్చు. దీనికన్నా ఇంకా దిగువకు వెళ్ళినట్లయితే అక్కడ సామూహిక మానవ అచేతనము అనేది ఉంటుంది. కొన్ని రకాల క్యాలిక్యులేషన్స్ వల్ల ఈ సామూహిక మానవ అచేతనం అనేది చేతన మనసు కన్నా 20 లక్షల సార్లు శక్తివంతమైనది. దీని గురించి మాకు ఎలా తెలుసు? మనుషుల్లో దీన్ని కనుగొంది ఒక మానసిక శాస్త్రవేత్త కార్ల్ యుంగ్ అని. ఆయన చాలామంది పేషెంట్స్ మీద పనిచేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏవేవో విషయాల్ని మాట్లాడుతూ ఉన్నారు. వారికి కాన్షియస్ మైండ్లో లేని విషయాలను వారు మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడే పేషెంట్స్ కూడా వాటి గురించి తెలియదు, ఎప్పుడు చదవలేదు, వినలేదు, అలాంటివన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. వారు పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేసే ప్రక్రియలో ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చున్నాయి. కొన్ని ప్రాచీన గుర్తులు, టీచింగ్స్, వేరువేరు సంస్కృతి సాంప్రదాయాల నుంచి వారు మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు ఇది చాలా స్పష్టమైంది. గతం అనేది ఎక్కడో ఉంది, దాని లోపలికి మనము వెళ్తూ ఉన్నప్పుడు మానవ జాతి యొక్క గతమే బయటికి వస్తూ ఉంటుంది. మీరు ప్రస్తుతము ఏ సంస్కృతి సాంప్రదాయానికి చెందిన వాళ్ళైనా అవ్వచ్చు. అయితే లోపల గతంలోకి వెళ్ళినప్పుడు మన పూర్వీకులు అందరూ కూడా ఒకటే. అక్కడ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవి ఇప్పటికీ వాళ్ళ మీద పనిచేస్తూ ఉన్నాయి. ఆ సామూహిక మానవ అచేతనం అనేది అంత శక్తివంతమైనది ఈ చేతన మనసు మీద అని పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు చేయగలసింది ఏం ఉంటుంది అంటే మీ ప్రోగ్రామ్స్ మీద పని చేయటము, వాటిని సరిచేయటము. కాన్షియస్ మైండ్లో అంటే సైకాలజిస్టులు అన్నీ కూడా ఈ కాన్షియస్ మైండ్లో పనిచేస్తూ ఉంటారు. ఈ ఉపరితలం మీదే వీళ్ళందరూ పనిచేస్తూ ఉంటారు. కొంతమంది సబ్కాన్షియస్ ఉపచేతన మనసు దగ్గరికి వెళ్తూ ఉంటారు. అంతకుమించి వాళ్ళు వెళ్ళలేరు. ఆ కిందన ఉన్నది కలెక్టివ్ హ్యూమన్ అన్కాన్షియస్.
సామూహిక మానవ అచేతనము. ఇది రియల్గా అందరినీ నియంత్రిస్తుంటుంది. అదే నిజమైన శక్తివంతమైనది. మీ ప్రవర్తన కూడా అదే నియంత్రిస్తూ ఉంటుంది. మీరు కొన్నిసార్లు అనుకుంటూ ఉంటారు, అరే ఇది చేయకూడదు అని, కానీ మీరు చేసేస్తారు. మీకు తెలుస్తుంది తాగకూడదు అని, తాగేస్తారు. ఎందుకంటే ఆ నియంత్రణ అనేది సామూహిక అచేతనంలోంచి వస్తుంది, సబ్కాన్షియస్లోంచి కాదు. అందువల్లనే దాన్ని నియంత్రించడం అనేది చాలా కష్టము. అలాగే మీకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఇహంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అక్కడి నుంచే వస్తూ ఉంటాయి. దీనికి మనం ఇంకొక పదం వాడతాం, కర్మ అని. అక్కడి నుంచి కూడా ఇది వస్తూ ఉంటుంది. మీ బిజినెస్ ఫెయిల్ అవుతూ ఉంది అంటే అది అక్కడి నుంచి వస్తుంది. శ్రీ భగవాన్ అంటున్నారు, నాకు కొన్ని సంవత్సరాల ముందు ఒక వ్యక్తిని తెలుసు. ఆయన ఒక ఇంజనీర్, చాలా ధనవంతుల కుటుంబం. ఆయన ఏం పట్టుకున్నా చాలా నష్టం వస్తూ ఉంటుంది. ఏం కర్మో కానీ ఏం చేసినా నష్టం జరుగుతూ ఉంటుంది. ఇదంతా కాదు, ఎలాగైనా లాభం పొందాలని ఒక రిక్షా కొనుక్కున్నాడు. రిక్షా సైకిల్ రిక్షా, అప్పట్లో సైకిల్ రిక్షాలు ఉండే. సైకిల్ రిక్షా తొక్కడం పెట్టాడు. అదేం వింత ప్యాటర్న్ కానీ అక్కడ కూడా ఆయనకు నష్టం వచ్చింది. సో సైకిల్ రిక్షాను వదిలేసి తర్వాత ఒక టాక్సీ కొన్నాడు, ఇక నుంచి ముందుకు వెళ్తూ ఉంటామని. అప్పుడు కూడా ఆయన ఫెయిల్ అయిపోయారు. అప్పుడు ఆయన బంధువులు అందరూ గుమ్మిగూడి, నువ్వేంటి ఇలాంటి వ్యాపారాలన్నీ చేస్తూ ఉన్నాము, మన ఫ్యామిలీస్లో ఇలాగ ఎవరూ కూడా చెయ్యరు, నువ్వు ఇలా చెయ్యకు అని చెప్తూ ఉన్నారు. ఆయన మాట విండు. తర్వాత లారీ బిజినెస్ చేశాడు. రిలేటివ్స్ మళ్ళీ వచ్చి చెప్పున్నారు, చేయొద్దు అని. అయినా వెళ్ళలేదు. మళ్ళీ లారీ బిజినెస్లో కూడా నష్టం వచ్చింది. అందరూ కూడా ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయారు. లారీ బిజినెస్ తర్వాత ఆయన పూర్తిగా నష్టపోయి జీవితంలో ఇంకేమీ లేకుండా మిగిలిపోయాడు. ఒక ఇంజనీరు, మంచి ఉద్యోగము, ధనవంతుల కుటుంబము. ఫైనల్గా అతను అన్నీ కోల్పోయాడు. ఉద్యోగం కోల్పోయాడు, భార్య వెళ్ళిపోయింది, పిల్లలు తీసుకొని వెళ్ళిపోయింది, బంధువులందరూ వదిలేశారు. ఇంకా చేసేది ఏం లేక ఆయన ఒంటరిగా చెన్నైలోని ఒక గుడిసెలో జీవిస్తూ ఉన్నారు. ఒక మంచి ఇల్లు దగ్గర నుంచి ఈరోజు ఒక గుడిసెలోకి వెళ్ళిపోయారు. అప్పటిదాకా జీవితంలో అది చేస్తా ఇది చేస్తా అని ఎగురు దూకే వ్యక్తి అప్పుడు నిదానమైపోయాడు. మంచి విద్యార్హతలు ఉన్న వ్యక్తి, మంచి కుటుంబము, మంచి ఉద్యోగము అన్నీ. కానీ ఆయన ప్రోగ్రాం ఏం చేసింది, ఇలాంటి ఒక స్థితికి తీసుకొచ్చింది. ఇప్పుడు ధనం లేదు, ఉద్యోగం లేదు, ఓ గుడిసెలో జీవిస్తూ ఉన్నారు. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అచేతనం నుంచి వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఇలాంటి వింత వింత సంఘటనలు అనేవి జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు వింత వింత రోగాలు వస్తూ ఉంటాయి. అవన్నీ ఈ అచేతనం నుంచి వస్తూ ఉంటాయి. అక్కడికి వెళ్ళి వీటిని సరిచేయాలి, లేదంటే ఆ జబ్బులు అనేవి వెళ్ళవు. కొంతమంది పేషెంట్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. వారి మీద మేము ఇలా పని చేసినప్పుడు వారికి పూర్తిగా నయమైపోతూ ఉంటుంది. అది సామూహిక అచేతనం నుంచి వస్తూ ఉంటుంది. ఇప్పుడు మహాకుంభ దగ్గరికి వస్తాము. మహాకుంభం యొక్క చరిత్రలోకి నేను వెళ్ళట్లేదు, దాని యొక్క ప్రభావం గురించి మటుకే మాట్లాడబోతూ ఉన్నాను. మహాకుంభలో మనం చూస్తున్నట్లయితే కొన్ని కోట్ల మంది ఇక్కడ గుమ్మిగూడి ఈ స్నానంలో పాల్గొన్నారు. 50 కోట్ల మంది పాల్గొన్నారని చెప్తూ ఉన్నారు. 50 కోట్లకు మించి వచ్చే ఉండొచ్చు అని నేను అనుకుంటూ ఉన్నాను. వాళ్ళందరూ వచ్చున్నారు. వాళ్ళకి సొంత విశ్వాసం ఉంది. వారంతట వారే రావడము జరిగింది. ఎప్పుడైతే ప్రజలు అధిక సంఖ్యలో గుమ్మిగూడుతూ ఉంటారో అప్పుడు సామూహిక మానవ అచేతనం మీద ప్రభావం కనిపిస్తుంది. దాంట్లో మార్పులు కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడైనా ఒక పెద్ద సమూహం ఉన్నట్లయితే మానవ చైతన్యం మీద అది ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇలాంటి సమూహము బహుశా మానవ జాతి చరిత్రలోనే జరగలేదు. ఇది మహాకుంభ్ దగ్గర జరిగింది. ఇది 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అని చెప్తారు. ఇది ఖచ్చితంగా సామూహిక మానవ చైతన్యం మీద ప్రభావం చూపిస్తుంది. ఇలాంటివి జరిగినప్పుడు అవి మానవ చైతన్యం మీద ప్రభావం చూపిస్తుంది. ఈ మధ్యకాలంలో ఇలాగ ఎవ్వరూ కూడా గ్యాదర్ అవ్వలేదు. ఇది సామూహిక చైతన్యం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? సామూహిక అచేతనము మీ యొక్క విధిరాతని, దేశాల యొక్క విధిరాతని, ప్రపంచం యొక్క విధిరాతని మార్చేస్తుంది. అది దాని యొక్క ఆధీనంలో ఉంటుంది.
అది అంత శక్తివంతమైంది. ఇది మీరు నమ్ముకున్న దేవుడి తర్వాతే వస్తుంది. అంత శక్తివంతమైంది. ఇప్పుడేం జరగబోతుంది? భారతదేశము ఒక విశ్వగురువుగా మారబోతుంది. ప్రపంచానికి విశ్వగురువుగా మారబోతుంది. ఇది దాని యొక్క ఫలితము. సనాతన ధర్మం అనేది జీవం పోసుకుంటుంది. ఈసారి చాలా గొప్పగా ఇది జరగబోతుంది. చాలామంది భారతదేశం యొక్క గతాన్ని వెలికి తీసి భారతదేశం గొప్ప దేశంగా అయ్యేదానికి సహాయం చేస్తూ ఉంటారు. గతంలో భారతదేశము ఈ విశ్వానికి గురువుగా ఉండేది. దాని గురించి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. భారతదేశము ఈ ప్రపంచానికి విశ్వ గురువుగా చాలా సంవత్సరాలు ఉండేది. ఇది మళ్ళీ మనము కనుగోబోతూ ఉన్నాము. మన ఘనమైన పురాతనాన్ని మనము వెలికి తీయబోతూ ఉన్నాము. సనాతన ధర్మం అనేది పునర్జీవితము అవుతూ ఉంటుంది. సనాతన ధర్మమే భారతదేశాన్ని గొప్ప దేశంగా విశ్వగురువుగా చేస్తుంది. దీనికి క్వాంటమ్ కంప్యూటింగ్, AI కూడా సహాయం అందిస్తాయి. ఇవి మన గతాన్ని తెలుసుకునేదానికి సహాయం చేస్తూ ఉంటాయి. మహాకుంభ అనేది దీనికి కారణమవుతుంది అని శ్రీ భగవాన్ బదులిచ్చున్నారు. తర్వాతది చివరి ప్రశ్న. పాదప్రణామ్స్ ప్రియమైన శ్రీ భగవాన్, మన అమ్మ భగవాన్ భక్తులు కానీ ఇతరులకు ముక్తి పొందడం యొక్క సంభావ్యత ఏమిటి? దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. ఎవరైతే అమ్మా భగవాన్ భక్తులు కాదో వారు కూడా ముక్తులు అవ్వచ్చు. కానీ వారికి అవకాశము చాలా స్వల్పంగా ఉంటుంది. ముక్తి పొందాలంటే అనుగ్రహం ఉండాలి. అనుగ్రహం ఉండాలి అంటే మీరు అమ్మా భగవాన్తో ఒక బంధం అనేది ఉండాలి. ఉదాహరణకి మీరు ఒక గోడను గెంతి అవతల వైపుకి వెళ్ళాలని అనుకుంటున్నారు. ఎంతో ప్రయత్నం చేస్తున్నారు, జరగట్లేదు. ఎవరైనా వచ్చి తాడు వేసి మిమ్మల్ని మీదకి లాగాలి. అప్పుడు మీరు బయటికి వచ్చేస్తారు. ఈ విధంగా మీరు ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎన్నో జన్మలుగా ముక్తి పొందడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మీరు ఇప్పటికీ సంపూర్ణ జీవన్ముక్తి పొందలేదు. ఈ విధంగానే మీరు ఉండిపోయారు. మీకు సహాయం అవసరము. ఈ రోజుల్లో ఇలాంటి జీవన శైలి కలిగిన మీకు మరింత సమయము, శక్తి లేదు మీ స్వయం కృషితో ముక్తి పొందేదానికి. ప్రాచీన కాలంలో కూడా ముక్తి పొందడము అంత సులువైన విషయం కాదు. ఏ కొద్ది మందో జీవన్ముక్తులై ఉన్నారు. మనము బుద్ధుడి గురించి, మహావీరుడి గురించి, మక్కలి ఘోషాల గురించి, మరికొంతమంది గురించి మటుకే విన్నాము. మిగిలిన వాళ్ళు ఎక్కడ? కొంతమందికి జీవన్ముక్తి వచ్చింది, అంత సులువుగా రాలేదు. మీరు ముక్తులు అవ్వలేరు అని కాదు, కానీ ఇది చాలా చాలా కఠినమైనది. మన భక్తుల యొక్క సహాయంతో బయట వాళ్ళు ముక్తి పొందొచ్చు. అందువల్లే 81,000 మంది చాలా ముఖ్యము అని చెప్తూ ఉన్నాము. దీని గురించి మిమ్మల్ని తయారు చేస్తూ ఉన్నాము. దేని గురించి? ఇతరులకి మీరు సహాయం చేసేదానికి, ముక్తి పొందేదానికి మీరు వారికి సహాయం చేస్తారని. ఇక్కడ సత్యం మాట్లాడాలి అంటే ఎవరైతే అమ్మా భగవాన్ భక్తులు కాదో వారు ముక్తి పొందడం అనేది చాలా కఠినమైనది. మనము వారికి సహాయం చేయాలి అని చెప్పి ఈ ప్రశ్నకి సమాధానము శ్రీ భగవాన్ ముగించున్నారు. దీని తర్వాత ప్రక్రియ గురించి మాట్లాడుతున్నారు. ఆ ప్రక్రియ గురించి మీకు వేరేగా ఒక వీడియోని చేసి యూట్యూబ్ లింక్ని షేర్ చేయడం జరిగింది. దాన్ని శ్రద్ధగా విని మీరు ప్రక్రియని చేయండి. ఇప్పుడు మనము అమ్మా భగవాన్కి ఇంత అపారమైన జ్ఞానం అందించిన దానికి కృతజ్ఞత తెలుపుకుంటాము. ఓం శ్రీ సర్వదేవ శ్రీ పరంజ్యోతి శ్రీ కల్కి భగవతి సమేత శ్రీ కల్కి భగవతే నమః. ఓం. ఈరోజు ఈ ముక్తి మోక్ష తెలుగు అనువాదానికి వచ్చినందుకు మీ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరికీ నమస్తే. జై శ్రీ అమ్మా భగవాన్.